Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లాస్ట్ ఇయర్ అనుకుంటా టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చింది. అప్పుడు మనకి మామూలుగా టీవీలో చూపిస్తూ ఉన్నప్పుడు నేను వాచ్ చేస్తూ ఉంటే శిథిలాల కింద నుంచి చాలా మందిని తీస్తూ ఉన్నారు. అక్కడ చాలా మంది చనిపోయిన వాళ్ళు, కొంతమంది అవయవాలు తెగిపడిపోయిన వాళ్ళు, ఇంకా గందరగోళంగా ఉండి కొంతమంది అంబులెన్స్లు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్ వాళ్ళు, ఫోర్సెస్ ఇంకా ఉంటారు కదా, పోలీస్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా ఆ పనుల మీద అదంతా కూడా పగిలిపోయినవన్నీ కూడా ఎత్తేసి దాని నుంచి కొంచెం మూలుగుతా ఉన్న వాళ్ళని, సగం ప్రాణంతో ఉన్న వాళ్ళని తీస్తా ఉన్నప్పుడు అప్పుడు ఆ లైవ్లోని చూపించారు. ఒక ఆమె చనిపోయి బోర్లా పడిపోయి ఉంది. తనని తీసేటప్పుడు తను ఏంటంటే చేతులు రెండు దగ్గరికి పెట్టుకుని అలా బోర్లా పడిపోయి ఉంది. తనైతే చనిపోయింది, కానీ రెండు చేతుల మధ్య ఒక 2 ఏళ్ల పాప ఉంది. ఏంటి పాప ఉందని తీసేసరికి గట్టిగా ఆ బిడ్డ గట్టిగా ఏడ్చింది. అంటే ఆ బిడ్డ బతికే ఉంది. అది చూసి నాకు ఎంతో అసలు ఆశ్చర్యం, సంతోషం, చాలా దుఃఖం కూడా కలిగింది. అంటే ఆ తల్లి మరణం వస్తున్నప్పుడు ఆ శిథిలాల కింద తాను పడి చనిపోయినా పర్వాలేదు, తన బిడ్డ బతికి ఉండాలని ఆమె తన చేతులను అడ్డు పెట్టింది. యాక్చువల్గా ఆ చేతులను అడ్డు పెట్టినా సరే ఆ పడిపోయిన శిథిలాల కింద బతికుండేటటువంటి అవకాశం, అసలు ఆ ఛాన్సే లేదు అసలు అక్కడ. కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ దేవుడు ఆ బిడ్డకి ప్రాణం పోసి తల్లిని అడ్డు పెట్టుకుని ఆ బిడ్డను బతికించాడు అని నాకు అనిపించింది. అప్పుడు నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చింది. హెచ్కేఎల్ గారు రాసిన గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఉంటది, పాడైపోయిన పట్టణాన్ని కట్టడానికి దేశము పాడవకుండా ఉండగలుగునట్లు ప్రాకారాల్ని దిట్టపరచడానికి, అదేవిధంగా బండసందులలో నిల్చోడానికి ఒక్క మనిషి అయినా లేడా అని దేవుడు వాపోతాడు. యెహోవా దాని గురించి చాలా తీవ్రంగా ఆయన పరిగణిస్తారు. అంటే దేశం పాడైపోతుంది అంటే అర్థం ఏంటంటే ఆ దేశం మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి ఆయన ఎంత దయామయుడంటే ఆ ఉగ్రత తప్పదు, ఎందుకంటే ఆ దేశంలోని ప్రజలు చేసిన పాపం అటువంటిది. ఆ ఉగ్రత రాబోతుంది, కానీ ఉగ్రతను తప్పించడానికి ఒక సొల్యూషన్ కూడా ఆయనే చూపిస్తున్నారు. ఆ దేశపు ప్రాకారాలు గట్టిగా ఉండటానికి, ఇంకా చెప్పాలంటే ఆ బండ సందులలో నిలబడి దేవుని మొరపెట్టుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా అంటారు. అంటే ఒక్కరున్నా సరే చాలు, ఆ ఉగ్రత నిలిచిపోతుంది అని ఆయన ఉద్దేశం. ఆ ఉగ్రత దేశం మీద కుమ్మరించబడకుండానట్లు ఒక్కరైనా బండసందులలో నిలిచేవాళ్ళు లేరా అంటే నాకు ఆ తల్లిని చూసినప్పుడు అది గుర్తొచ్చింది. తన బిడ్డకి మరణానికి మధ్య, శిథిలాలకి ఆ బిడ్డ యొక్క ప్రాణానికి మధ్య తనని అడ్డు పెట్టుకుంది. బ్రతుకుతుందో లేదో తెలియదు, కానీ ఆమె మాత్రం తన ప్రయత్నం చేసింది. దేవుడు ఆమె పట్ల దయ చూపించాడు. అదేవిధంగా ఇప్పుడు మనకి మన పాపాలకి మధ్య అడ్డుండే వాళ్ళు ఎవరున్నారు? అదే మనకి మన కుటుంబానికి మధ్య మొరపెట్టే వాళ్ళు ఎవరు? మనకి వ్యక్తిగతంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండి ఆ యొక్క మొరని దేవుడికి తెలియజేసే వాళ్ళు ఎవరు అని ఆలోచించినప్పుడు మనకు ఒకే ఒక్క సమాధానం క్రీస్తు వారు వస్తుంది. కానీ క్రీస్తుకి ముందు ఉన్న వాళ్ళు, ఆయనకి ముందు నడిచిన భక్తులు ఎంతో మంది కూడా ఆ బండసందులో నిలబడి ఆ యొక్క ఉగ్రత కుమ్మరించబడకుండా ఉండటానికి పాటుపడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. మనం అబ్రహాం గారిని గనక చూడగలిగితే, సొదొమ గొమొర్రా నాశనం అవుతుందంటే లోతు కుటుంబం కోసం దేవుని ఎంతగా వేడుకున్నారు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క ప్రదేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే చేస్తానంటారు దేవుడు. 40 మంది అని అడుగుతాడు. 30 మంది దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటారంటే ధూళి బూడిదైన నేను నీ ముందు తెగించి మాట్లాడుతున్నానంటారు. నిజంగా దేవుని ముందు నిలబడి ఆయన సన్నిధిలో మాట్లాడటానికే మనకు మాటలు రావు, కానీ దేవుడు ఆ యొక్క తీర్పుని వెలుబుచ్చినప్పుడు ఎంతో ధైర్యం తెచ్చుకొని నీ ముందు నేను తెగించి మాట్లాడుతున్నానంటే, దేవునికి ఒకవేళ కోపం వస్తే అబ్రహాం గారు కూడా నాశనం అయిపోయే పరిస్థితి. అయినా సరే తన ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సరే దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఆ లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు కుటుంబానికి దేవునికి మధ్య తాను అడ్డున్నాడు. అంటే ఆ బండ సందులో నిలిచిన వాడు అబ్రహామే అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇశ్రాయేలుని రక్షించడానికి యెహోవా ఉగ్రతని ఆపివేసిన వాడు మోషే అని మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం. దేవుడు ఆ ప్రజలతో వాళ్ళ యొక్క సనుగుడు గురించి, వాళ్ళ యొక్క తిరుగుబాటుతనాన్ని గురించి ఎంతో ఆయన వ్యధ చెంది ఆ ప్రజల్ని నాశనం చేయదలుచుకున్నప్పుడు మోషే ఆ దేవుణ్ణి, ఆయనని ఎలా అంటే ఆయనకి రోషం పుట్టించేటట్లు ఎలా మాట్లాడతారంటే, ప్రభువా నువ్వు వీళ్ళని గనక నాశనం చేస్తే ఏదో దేశం నుంచి, బానిస దేశం నుంచి ఇక్కడ దాకా రప్పించింది ఈ ప్రజల్ని అరణ్యంలో నాశనం చేయడానిక అని నీ గురించి ఎలా చెప్పుకుంటారు? ఆ దేవుడికి బలము లేదా? తన ప్రజల్ని ఆయన
తట్టుకోలేకపోయాడని నీ నామానికి అవమానం అని చెప్తాడు. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నిజంగా అలాగా దేవుని దగ్గర ప్రజల కోసం మొరపెట్టే వాళ్ళు కూడా మోషే లాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కూడా దేశం కోసం మనం మొరపెడుతున్నామా? ఎంతో మంది మన చుట్టూత అమాయకులైన వారు, నిజదేవుడిని తెలుసుకోలేని వారు ఉన్నారు. వారి కోసం మనము దేవుడికి వారికి మధ్య నిలబడి ఈ దేశము అన్యులు రక్షించబడాలని మనము కూడా బండసందుల్లో నిలబడి ఆ ప్రాకారాలని దిటవపరచడానికి మనం ఆ మధ్యలో నిలబడి దేవుని ఉగ్రత కుమ్మరించబడకుండా ఉండటానికి మనం నిలబడగలమా అంటే సందేహమే. ఎంతో చాలా తక్కువ మంది ప్రార్థన చేస్తామంటారు కానీ దేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదేవిధంగా ఎస్తేరు తన ప్రజల కోసం ఏ విధంగా మొర్దెకైతో హెచ్చరించబడి తన ప్రజల కోసం ఆ ఖాళీలో నిలిచింది. ఆ ఖాళీలో నిలిచిన ఆమె అంటే రాజుకి హామాను విడుదల చేయబోయే చట్టానికి ఆ రాజుగారి దగ్గర వెళ్ళటానికి తన ప్రజలకి మధ్య ఎస్తేరు నిలిచి ఆ ఖాళీలో నిలిచిన ఆమె నిజంగా ఎంతో ధన్యురాలు. అదేవిధంగా మనము చూడగలిగితే సమూయేలు గారు ఆయన రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. అక్కడ ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు బారి నుంచి మమ్మల్ని రక్షించమని యెహోవాకి నువ్వు ప్రార్థన చెయ్యి అని ఇశ్రాయేలీయులు ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన దహన బలి అర్పిస్తూ ఉన్నప్పుడే ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తారు. అప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళ మీద ఉరుములు ఉరిమించి వాళ్ళని తారుమారు చేసి అనూహ్యమైన ఊహించినటువంటి రీతిలో వారికి విజయాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ ప్రజలకి దేవునికి మధ్య నిలబడి ఫిలిష్తీయుల నుంచి రక్షించగలిగే ప్రార్థన ఆ ఖాళీలో నిలబడిన వారు ఎవరు అంటే ఆయనే సమూయేలు ప్రవక్త గారు. ఇన్ని విధాలుగా ఇంతమందిని మనం చూసాం కానీ మనకి మన పాపాలకి మధ్య దేవుని న్యాయమైన కోపానికి మనం బలైపోకుండా ఉండగలిగేలాగున ప్రియమైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు, ఒక్కగానొక కుమారుని ఆయన మన కోసం పంపించి ఆయన విలువైన రక్తాన్ని కార్చి మనందరిని కూడా విమోచించగల శక్తివంతమైనటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. అంటే మనకి దేవునికి మధ్య నిలిచిన వారు యేసుక్రీస్తు. ఆయన యొక్క మాదిరిని మనం పాటిస్తూ కుటుంబంలో మన బిడ్డల కోసం దేవునికి మన బిడ్డలకి మధ్య నిల్చుని వారి లోకంలో పడిపోకుండా కన్నీరు కారుస్తూ రేయి మొదటి జాములో మొర్రపెట్టుకునేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నీ పసిపిల్లల ప్రాణాల కొరకు దేవుని తట్టుని చేతులు ఎత్తు అంటే నిజంగా ఆ రీతిగా చేసే తల్లిదండ్రులు లేదా తల్లి ఎంతమంది ఉన్నారు? నిజంగా తల్లి ప్రార్థనల వల్ల ఎంతో మంది బలపడి ఎన్నో రకాలైనటువంటి ఆపదల నుంచి తప్పించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కుటుంబం కోసం దేవునికి ఆ కుటుంబంలోని బిడ్డలకి మధ్య నిలబడేటటువంటి ప్రార్థన, ఆ ఖాళీలో నిలబడే ప్రార్థన మనం చేయాలి. దేశానికి ప్రజలకి వాళ్ళ యొక్క రక్షణ కోసం దేవునికి వాళ్ళకి మధ్య నిలబడేలాగా మనం ఉండాలి. అదే విధంగా వ్యక్తిగతంగా ఇందాక మనం యెహెజ్కేలు 22:30 చూసినట్లు ప్రాకారాన్ని దిటవపరచుకోవడం అంటే మన మనస్సును దిటవపరచుకోవడం కోసం బండ సందుల్లో ఆ చీలికలు నిలబడటం కోసం యేసుక్రీస్తు వారి రక్తం సరిపోతుంది. ఆయన రక్తం చీలిపోయిన మన హృదయాన్ని, పాపాలతో కృంగిపోయినటువంటి మన ప్రాణాత్మ దేహాల్ని ఆ బండ సందుల్లో ఆయన రక్తాన్ని నింపి మనల్ని విమోచించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నారు. కాబట్టి ఖాళీలో నిలబడటానికి, బండ సందులో నిలబడటానికి మనల్ని దేవుడు ఎంపిక చేసుకుంటే ఎప్పుడు కూడా మనం ఆ పిలుపుని తిరస్కరించకూడదు. ఆ పిలుపుకి తగ్గట్లు మనం అందరం నడుచుకోవాలని, ప్రతి వారు కూడా ఒక్కొక్క ఖాళీలో నిలబడి దేవునికి మొర్రపెట్టేవారుగా ఉండాలని, ఆత్మీయ శక్తి మనందరిలో నింపబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడే ప్రభ నా ద్వారా మీరు కొంతమందిని చూపించారు ప్రభ. ఎవరైతే ఖాళీలో నిలబడ్డ వారు ఉన్నారో, ఎవరైతే బండ సందులో నిలబడి దేవుని ఉగ్రతకి వ్యతిరేకంగా దేవుని బ్రతిమాలుకుని ఆయన యొక్క కరుణని సంపాదించుకుని ఎంతో మందిని కాపాడారు. అదేవిధంగా మేము కూడా ఆ మాదిరిని అనుసరించి నడుచుకోవడానికి నాకు మాకందరికీ ప్రభ వాక్యం అనేటటువంటి ఒక మంచి బలాన్ని అనుగ్రహించమని, నీ నీతిని అనుసరించడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always